ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలకు ఈ కూటమి ప్రభుత్వం పేర్లు మారుస్తూ ఉంది. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా తాజాగా కేబినెట్ అనేక నిర్ణయాలను కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ పథకంగా పేరు మారుస్తూ రాష్ట్ర కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ కింద అందించే 6,000 రూపాయలతో పాటు వైసీపీ ప్రభుత్వం అదనంగా 7,500 రూపాయలు కలిపి సంవత్సరానికి 13,500 రూపాయల మొత్తాన్ని ఏడాదిలో 3 విడతలుగా అందిస్తూ వస్తుంది. అయితే కూటమి గనక అధికారంలోకి వచ్చిందంటే రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ కింద మార్చి సంవత్సరానికి పంట పెట్టుబడి సాయం కింద రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామంటూ కూటమి ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు సూపర్ 6 పథకాల్లో దీన్ని అన్నదాత సుఖీభవ పథకం కింద చేర్చి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తాజాగా కూటమి అధికారంలోకి వచ్చినందున ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని కేబినెట్ అన్నదాత సుఖీభవ పథకం కింద మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకు త్వరలోనే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ రైతు భరోసా పథకం అన్నదాత సుఖీభవ కింద మారింది కాబట్టి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఉన్నది ఉన్నట్టుగా నేను వెనువెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి. నమస్కారం.